పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలకు కావచ్చు, కొన్ని అభివృద్ధి పథకాల మీద దాదాపు 9,400 కోట్ల పైన మరి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సో సభ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. బీజేపీ నాయకులందరూ కూడా సభ ఏర్పాట్లను అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా అందరూ ఒకరొకరుగా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మనతో పాటు ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో ప్రధానంగా ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది సో అడుగుదాం. మోడీ రాబోతున్నారు. దాదాపు 9,400 కోట్లు నిధులకు సంబంధించి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. సో తెలంగాణను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. రేపు ఏం జరగదు? తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి కేంద్ర ప్రభుత్వంతో. నేషనల్ హైవేస్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువైనాయి. ఈరోజు 5,000 కిలోమీటర్ల పైన అయినాయి. రైల్వే లైన్లు, కొత్త రైల్వే లైన్లు, ఉన్న రైల్వే లైన్ డెవలప్ చేయడం, 40 రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికమైన దీంట్లో తీర్చిదిద్దడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు మన దగ్గర అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది. రైతులకు కిసాన్ సన్మాన్ పేరుతోని నిధులు ఇవ్వడం జరుగుతుంది. 35 లక్షల మందికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిరు వ్యాపారులకు ఇవాళ స్వనిధి దీని పేరుతోని, అదేవిధంగా ముద్రా లోన్సు అనేక మందికి కూడా ఇవాళ అవకాశం కల్పిస్తుంది. మహిళలకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఇవాళ వృద్ధులకు కూడా అవకాశం కల్పిస్తుంది. అందుకోసమే తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. వికసిత్ తెలంగాణనే వికసిత్ భారత్ అవుతుంది అనే కాన్సెప్ట్తోని ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రధానంగా 3 రాష్ట్రాల్లో విజయకేతనాన్ని ఎగరవేశారు. తెలంగాణకు దాన్ని తీసుకొని రాబోతున్నారు మోడీ. అక్కడ ప్రమాణ స్వీకారం, ఇక్కడికి రేపు రాబోతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ టార్గెట్ ఉండబోతుందా నెక్స్ట్? తప్పక ఈరోజు ప్రజలే అది భావిస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ఇంకా నెక్స్ట్ తెలంగాణనే. బీజేపీ దేశమంతా వస్తున్నది, అనేక రాష్ట్రాల్లో వచ్చింది, 21 రాష్ట్రాల్లో వచ్చింది. కాబట్టి తెలంగాణలో కూడా రావాలని వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది బీఆర్ఎస్, కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అయితే అన్ని అబద్ధాలు ఆడి కాలం గడుపుకుంటున్నాడు, అబద్ధాలు చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నాడు. కాబట్టే ఈరోజు తెలంగాణలో బీజేపీ రావాలని కోరుకుంటున్న నరేంద్ర మోడీ గారు ఇక్కడ అడుగు పెట్టడం అనేది తప్పక ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో ఉత్తేజం ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ కేడర్కు ఉత్తేజం ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులకు ప్రజలు సైతం కూడా ఇక్కడ బీజేపీ రావాలనే దీంతో కృతనిశ్చయంతో ఉన్నది. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఇక్కడ బీర్లా ఐలే మాట్లాడుతూ మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నాడు, బీసీ డిక్లరేషన్కి సంబంధించి బిల్లును మరి వెనుకకు నెట్టిన పరిస్థితి ఉంది, బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ అని కూడా ఆయన కామెంట్ చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు, ఎస్సీలకు, తర్వాత తెలంగాణ ప్రజలందరికీ మోసం చేసిన పార్టీ. ఇంకా ఒక్కలకు వీళ్ళకు వాళ్ళకని ఏమిటి? వాళ్ళు చెప్పింది కదా మేము రిజర్వేషన్స్ తీసుకొస్తామని. మరి ఏమైందని నేను అడుగుతున్నా. అంటే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అని మాట్లాడే టైపు వాళ్ళు చేయరు. కాబట్టి చేయలేని దాన్ని ఇంకొకరి మీద నెట్టడం తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తుంది, ఏది చేస్తున్నదో అది చెప్తుంది. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ బడుగు బలహీన వర్గాల గురించి కానీ ఇవాళ బీసీ కమిషన్ను తీసుకొచ్చిందే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈరోజు దేశంలో అనేక రకాలుగా రిజర్వేషన్స్ తీసుకొచ్చిందే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్స్ హరించే విధంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఇచ్చింది. ఇవాళ బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంటే ఎన్డీఏలో అటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ఉంది, అక్కడ నిధులు ఎక్కువ ఇస్తున్నారు. తెలంగాణకి ప్రధానంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మొన్న ఏదైతే బెంగళూరు ఎంపీ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఎవరు ఏ తెలంగాణ బీజేపీ ఎంపీ మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, అసలు బీజేపీ మాట్లాడలేదు. అంటే ఒక పాకిస్తాన్తో తెలంగాణను పోలిస్తే మరి ఎవరు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ పైన కొంత వివక్ష ఉంది బీజేపీకి అనే విధంగా మాట్లాడుతుంది. అవన్నీ చాతగాని మాటలు. తెలంగాణలో వందలాది మంది బిడ్డలు చనిపోవడానికి, ఆత్మార్పణ చేసుకోవడానికి, బలిదానం చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్. 1969లో అనేక మంది ఉద్యమకారులు చనిపోయినలు, మొన్న చనిపోయినలు. వాళ్ళు ఎప్పుడో తెలంగాణ ఇస్తే ఇది జరిగేది కాదు కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేయబట్టే, క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అంటే ఇవాళ మేము తెలంగాణకు అభివృద్ధి చేస్తున్నది, మేము తెలంగాణకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ
ఇవాళ తెలంగాణలో సీట్లు పెరగకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ ఎస్టీస్కు మొన్న సీట్లు పెరగవలసిన అవకాశం ఉన్నప్పుడు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతున్నది. ప్రధానంగా బీజేపీ మోడీ వచ్చిపోయిన తర్వాత ఈ రేపు కొంతమంది నాయకులు జాయిన్ అవ్వబోతున్నారు, కీలక నాయకులు కూడా కొంతమంది జాయిన్ అవ్వబోతున్నారు. దాని తర్వాత కూడా ఆపరేషన్ బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ సగం కాల్ అవుతుంది అనేది కూడా వార్తలు వినబడుతున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని నచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి అనేక మంది బీజేపీలోకి వచ్చే అవకాశం ఉన్నది. అది ఇప్పుడే కాదు, ఈ చేరికలు అనేది నిరంతర ప్రక్రియ. గతంలో చేరిన్లు, రేపు చేరుతారు, ఎల్లుండి చేరుతారు. ఏ పార్టీ ఖాళీ అవుతుంది, ఏ పార్టీ ఉంటుంది అనేది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ఆ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు, రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, రెండు పార్టీలు కూడా మజ్లిస్ను సమర్థించే పార్టీలు, రెండు పార్టీలు కూడా అప్పీజ్మెంట్ చేసే యొక్క పార్టీలు. కాబట్టి వాటి పట్ల ఇవాళ దేశమంతా పోతున్నాయి, ప్రాంతీయ పార్టీలు కనిపించకుండా పోతున్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోతున్నది. అందుకోసమే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇస్తామని ప్రజలు ఆలోచిస్తున్నారు, నాయకులు ఆలోచిస్తున్నారు. అది జరుగుతుంది రాబోయే రోజులలో.